ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాలపు వేళలో ఈ వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం చేయండి. బిడ్డలను దీవించండి. నన్ను యోగ్యునిగా చేయండి ప్రభు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగును గాక. ఇవాల్టి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. దేవుని జ్ఞానము, అంతేకాదు మనుషుల దయ, దేవుని దయ, ఇవి కావాలి. ఇవి ఉన్నప్పుడే మనం ఈ లోకంలో వర్ధిల్లుతాం, దేవుని దయలో వర్ధిల్లుతాం. మనకు జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? సమూయేలు గ్రంథంలో అంటాడు, మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అనంత జ్ఞానియగు దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. అలాంటి తెలివి కావాలి మనకు. ఆయన గురించిన ఆలోచన కావాలి. ఆయన గురించి మనము ఆలోచన చేయటమే కాదు, ఆయన ప్రార్థన చేయాలి. మాకు జ్ఞానం దయచేయి ప్రభువా. దేవుడట జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి ఇచ్చాడు అని రాయబడింది. మరి సొలొమోను అడిగాడు, పొందుకున్నాడు. ఆయన ఏమి సర్వసంపదలు అడగల, జ్ఞానం అడిగాడు దేవుణ్ణి. అందుకే దేవుడు ఆయనకట ఇటువంటిది ఇచ్చాడట, జ్ఞానం ఇచ్చాడట, బుద్ధినిచ్చాడట, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును ఆయన ఇచ్చాడట. అందుకే సొలొమోను మహారాజుగా రాజ్యాలను జ్ఞానముతో పరిపాలించాడు. సమస్యలకు ఆయన పరిష్కారం ఇచ్చాడు. కాబట్టి జ్ఞానము మానవ జీవితానికి ఎంతో అవసరమని మనం అర్థం చేసుకోవాలి. ఏ భక్తుడు అంటాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వమును విడుచుటే వివేకమని నరులకు సెలవిచ్చెను. దేవుడు చెప్పిన మాటలవి. కీర్తనకారుడు అంటాడు, అయ్యా మాకు జ్ఞాన హృదయము దయచేయి ప్రభువా. జ్ఞాన హృదయం కావాలి. ఈ లోకపు జ్ఞానం కాదు, లేదా మూర్ఖపు జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం కోసం ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టం అంటాడు సామెతల గ్రంథకర్త. మరొక మాట అంటాడు, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. వినయము గల వారి యొద్ద, వినయం కావాలి మనకు. అప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయని మనం తెలుసుకోవాలి. యాకోబు భక్తుడు అంటాడు 1:5లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. సరే, ఎవరికైనా జ్ఞానం కుదుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అంతేకాదు ఈ జ్ఞానము కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే వారు తల్లిదండ్రులను సంతోషపెడతారు. చూడండి, ఒక చక్కని మాట ప్రసంగి భక్తుడు రాస్తాడు 2వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము మంచివారిగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితము దేవుని దృష్టికి మంచిగా ఉంటే
ఆయనట వానికి జ్ఞానమును, తెలివిని, అంతేకాదు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు అలాంటి జ్ఞానం కావాలా? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడగాలి. ఆయనందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, దుష్టత్వం విడిచిపెట్టినట్లయితే ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి జ్ఞాన సంపదలు గుప్తమైన దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకొని ఆయన నుండి జ్ఞానాన్ని పొందుకోవచ్చు. అట్టి కృప దేవుడు వినుచున్న మీకందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వివరించబడిన ఈ వాక్యాన్ని ఈ బిడ్డ హృదయాల్లో ఫలింపచేయండి. వీరిని జ్ఞానముతో నింపండి, వివేచనతో నింపండి, ఆనందంతో నింపండి. నీ కృపకు పాత్రలను చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.